రామ్లల్లా వెండి గుల్ల, అయోధ్య విరాళాల్లో అక్రమాలు, 60 కిలోల సిల్వర్ మాయం. సుషిరా చివరికి రామ్లల్లా కాడ కూడా వెండిని కథం పట్టించేసారు. ఎంత? 60 కిలోలు. దొంగలు ఆడలేరు అసలు. నాకు ఒకటి అనుమానం వస్తుంది, దేవుళ్ళు ఏం చేస్తారు అసలు? ఇది నా ఒక్కంది కాదు, ప్రజలది కూడా. అరే దొంగలని ఎందుకు దొరకబట్టరు? దేవుళ్ళు ఎందుకు ఒక కాలంలో చెప్పేటోళ్ళు, రక్తం కక్కుని చచ్చిపోతారా భయ్, దేవుంది ముట్టద్దు, అరే తప్పు చేయొద్దురా భయ్, అది ఇది ఇవన్నీ ఎడిపోయినాయి. ఇప్పుడు ఇక డైరెక్ట్ కనకదుర్గమ్మ గుళ్ళె వాడే నగలెత్తుకపోయేది, అమ్మవారు వాడిని దొరకనన్నా పట్టకపోయి అని చాలామంది కామెంట్ చేస్తారు ఇట్లాంటి వార్తలు చూసినప్పుడు. కానీ ఏమైతుంది తెలుసా, సాక్షాత్తు గుడికి సంబంధించిన తిరుమలలో కూడా మనం చూసినాం కదా, ఎన్ని డాలర్లు, ఎన్ని కథలు, ఎన్ని ఆరోపణలు, ఎన్ని గానం మాయం చేసిరు, అవన్నీ కూడా మనం విన్నాం, చూసినాం. అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన వస్తువుల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆలయ కలెక్షన్ రికార్డుల నుంచి సుమారు 60 కిలోల బరువైన వెండి ఇటుకలు, 60 కిలోల వెండి ఇటుకలట. సుషిరా ఇటుకలు వెండి మాయమైపోయినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. అంటే సిట్ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సంఘం జ్యువెలరీ అసోసియేషన్ ఈ వెండిని రామ్లల్లాకు సమర్పించగా వీటిని ఆలయ పునాదిలో ఉంచేందుకు కేటాయించారు. అయితే వీటికి సంబంధించిన ఎలాంటి రసీదులు, నిల్వ వివరాలు ఆలయ రికార్డుల్లో లభ్యం కాకపోవడం గమనార్హం. విరాళంగా ఇచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం తాము ఆలయ ట్రస్టుకు వెండి అందజేసినట్టుగా రసీదు ఉందని స్పష్టం చేస్తున్నారు. వెండి ఇటుకలతో పాటు ఒక నెక్లెస్, పాదుకలు కూడా కనిపించకుండా పోయినట్లు సమాచారం. 150 మందిపై సిట్ ఫోకస్, ఒకరిద్దరు కాదు, 150 మంది మీద. అయోధ్య రామాలయం కానుకల నిర్వహణ లోపాలను దర్యాప్తు చేస్తున్న సిట్ సుమారు 150 మంది అనుమానితులను గుర్తించింది. ఇప్పటి వరకు సిట్ విచారణ ఎదుర్కొన్న ఎవరూ అయోధ్య దాటి వెళ్లొద్దని అధికారులు ఆంక్షలు విధించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తమ దర్యాప్తులో వెలుగు చూసిన వాస్తవాలు, తీసుకోవాల్సిన చర్యలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేసి సోమవారం నాడు సీఎం యోగి ఆదిత్యనాథ్కు అందించనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ఆయన సహాయకుడు టిన్ను రాయ్, ట్రస్టీ డాక్టర్ అనిల్ మిశ్రా, ఆలయ నిర్మాణం ఇన్ఛార్జ్ గోపాలరావుపై చర్యలుంటాయని సమాచారం. టిన్ను యాదవ్ అలిజాయ్ రామ్ శంకర్ యాదవ్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతుందంటూ. ఇక్కడ దేవుంది కూడా నావే, దేవుంది కూడా లాస్ట్కు దేవుళ్ళను కూడా ఇచ్చిపెడతలే ఈ దొంగలు. దేవుడు చూస్తాడా? దేవుడు అడుగుతాడా? దేవుడు పట్టించుకుంటాడా? ఎగబెడతావా అన్నట్టు కేసీఆర్ ఒక స్టోరీ చెప్పేటోడు యాదుకుందా? అదేమో ఎగబెట్టుట్లా, ఇదేమో దొంగతనంలా చెప్పిండు. మనందరం కూడా చూసినాం బహిరంగ సభలల్లో. ఒక ఆయన మేరాయన అంటే దర్జీ, మనందరికి ఎరక, సూది దొరకలేదని దేవునికి మొక్కుతుండట. దేవుడా నా సూది దొరకనియు, నా సూది దొరికితే నీకు కిలో చక్కెర పెడతా అని చెప్పిండట. ఓలు మేరాయన అంటే అప్పుడు చాలామంది విమర్శించారు అనుకో, అంటే మేరోళ్ళు ఇట్లా ఎగబెట్టేటోళ్ళ, దర్జీలు అంటే గిట్లనా అని కామెంట్ చేశారు. సరే, ఆయన ఆ పాత సామెత ఉంటుంది కదా, అది తీసి చెప్పిండు. అప్పుడు ఏమైందట, అలా ఆ ఇంటామె వచ్చి ఏమన్నా ఉన్నదా నీకు, ఏందా నువ్వు ఏం చెప్తున్నావా, నువ్వు పావుల సూది కోసానికి కిలో చక్కెర పెడతా అంటవా, ఏంది కథ నీది అంటే, సూది అయితే దొరకని తీయే మొదలు చక్కెర ఎగబెడతావా? దేవుడేమో అడిగేటోడా వచ్చి అడుగుతాడా? సూది దొరకనైతే దొరకను కదా మొదలు, చక్కెర ఆశకు దబ్బన దేవుడు సూది దొరికిచ్చిండు అనుకో, తీసి పక్కకు పెట్టుకుందాం, చక్కెర ఎగబెడదాం. అట్లా ప్రభుత్వం, అట్లే ఈ పాలకులు చేసేటువంటి ఏవైతే దొంగ హామీలు, ఎగబెట్టుళ్ళు ఉంటాయో వాటి గురించి చెప్పినటువంటి ఉదాహరణ. ఇక్కడ కూడా దేవుడు వచ్చి చూస్తాడా? ఇప్పుడు దేవుని మెడలకెళ్ళి ఒక నెక్లెస్ తీసుకొని పోతాం, దేవత మెడలకెళ్ళి, అమ్మవారు వచ్చి దొరకబడుతుంది, ఆపుతుందా అని తయారైపోయారు. ఇక అందుకోసానికే ఇట్లా ఇది కథ. పాతకాలంలో అన్నీ చెప్పారు, మంచిది కాదు, ముట్టొద్దు అనేటోళ్ళు. ఇప్పుడు ఎవడు ఏంది కథ? ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమైపోతుంది. రామ్లల్లాకే అట్లా అయిపోయింది అంటే ఇక విమర్శించడం ఇంకెన్ని విమర్శిస్తారో ఆలోచించారు. ఇక దేవుడు తనను తను కూడా కాపాడుకుంటలేడు, తన నగలను కూడా కాపాడుకుంటలేడు, తన ఆస్తులను కూడా కాపాడుకుంటలేడని కామెంట్లు చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. ఇక చూసినాం కదా మనం గతంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో.